నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. శుక్రవారం నాడే అది తుపానుగా బలపడుతుందని భారత వాతావరణ విభాగం తొలుత అంచనా వేసినా పరిస్థితులు అనుకూలించకపోవడంతో బలపడలేదని వాతావరణ నిపుణులు చెప్పారు. తీవ్ర వాయుగుండం ప్రస్తుతం వాయువ్య దిశగా కదులుతూ శ్రీలంక ట్రింకోమలి జాఫ్నా మధ్యలో శనివారం మధ్యాహ్నానికి తీరం దాటుతుందని ఐఎండీ అంచనా వేసింది. దీని ప్రభావంతో శని ఆదివారాల్లో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శని ఆదివారాల్లో రాష్ట్రంలోని నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వర్షం కురవచ్చని చెప్పింది. తీవ్ర వాయుగుండంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, వాయుగుండంపై తాజా సమాచారం ఏంటి? 2026 సంవత్సరంలో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మొదటి తీవ్ర వాయుగుండంగా దీన్ని భావించుకోవచ్చు. ప్రస్తుతం ఇది త్రికోమలికి తూర్పుగా 100 కిలోమీటర్ల దూరంలోను, పోర్ట్స్విల్కి ఉత్తర ఈశాన్యంగా 150 కిలోమీటర్ల దూరంలోను, చెన్నైకి దక్షిణాగ్నేయంగా 550 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గడిచినటువంటి 6 గంటలు కనుక పరిశీలించినట్లయితే 8 కిలోమీటర్ల వేగంతో ఈ తీవ్ర వాయుగుండం కదిలింది. రాగల 24 గంటలు అంటే మరికొద్ది గంటల్లోనే ఇది వాయు దిశగా కదిలి శ్రీలంకలోని త్రికోమలి, జాఫ్నా మధ్య తీరం దాటేటువంటి అవకాశం ఉంది. తీరం దాటిన తర్వాత దీని ప్రభావం ముఖ్యంగా తమిళనాడు మీద, కేరళ మీద కనిపించే అవకాశం ఉంది. అందుకే తమిళనాడు, కేరళ ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేశారు. తమిళనాడులో భారీ వర్ష సూచన ఉండే అవకాశం ఉంది. అలాగే దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కూడా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు అలాగే ఇతర రాయలసీమ జిల్లాలో కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే తేలికపాటి ఈదురుగాలులు వీచేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే గతంలో 2025 సంవత్సరంలో దిత్వా తుఫాను వల్ల శ్రీలంక చాలా నష్టపోయింది. తిరిగి మళ్ళీ తీవ్ర వాయుగుండ ప్రభావం కూడా శ్రీలంక మీద చాలా ఎక్కువ ప్రభావం చూపించింది. అందులోనూ తీరం దాటిన తర్వాత కూడా దీని ప్రభావం ఎక్కువ కొనసాగే అవకాశం ఉంది. అటు శ్రీలంకతో పాటు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల మీద ఈ తీవ్ర వాయుగుండ ప్రభావం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ధన్యవాదాలు ఆదిత్య పవన్.